ఈరోజు ఏదైతే మరి 4.5 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించి మరి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరి పార్టీ కేడర్ గాని అభిమానులు గాని ప్రజా సందోహాన్ని అందరినీ తీసుకుని అందరితోని సమావేశం ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అశేషమైనటువంటి స్పందన, ఒక ఉప్పెన, ఒక ప్రవాహం. ఏదైతే నీకు అండగా మేము ఉన్నాం, ఎన్ని ఇతర శక్తులు కలిసి వచ్చినా, ఎన్ని పెత్తందారులు కలిసి వచ్చినా పేదల పక్షాన మనందరం ఉందాం, పేదల్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో గెలిపించుకుంటానటువంటి నూతన ఉత్సాహంతో ఇవాళ కొత్తపేట నుంచి కథోత్సాహంతో మరి బయలుదేరినటువంటి శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక ఉదాహరణ. రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 170 అనడానికి ఈ కథనోత్సాహమే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంతమంది ఎవరితో పొత్తులతో స్వార్థ రాజకీయాలు చేసినప్పటికీ కూడా 5 సంవత్సరాలు మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటూ మరి ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి గడపకి వెళ్ళాయి. మా యొక్క గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విన్నాడు, మాకు సహాయం అందించాడు. మేము తిన్నా మా నోట్లకు 5 ఏళ్ళు వెళ్ళాయి, గొంతు దిగింది, తప్పనిసరిగా రేపు రుణం తీర్చుకుంటానటువంటి విధంగా ఇవాళ ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ. ఈవేళ 3వ తారీఖున ఏలూరులో మరి జరుగుతున్నటువంటి ఈ మహాసభకు అంటే 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 3 జిల్లాలు కలిపి ఏలూరులో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి మీటింగ్ పెట్టడం జరిగింది ఎలక్షన్కి ముందు. వై నాట్ 175 అనే దాని గురించి ఈ రాష్ట్రంలో నేను సంక్షేమ కార్యక్రమాలు చేశాను, మరి నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు నన్ను ఆశీర్వదించాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈవేళ ప్రజలు తండోపతండాలుగా మాకు ఇచ్చినటువంటి 100 బస్సులు కానీ 100 కార్లు కానీ ఎక్కడ సరిపెట్టలేనటువంటి పరిస్థితి. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి ఈ ఒక్క మీటింగ్ వెళ్ళాలనే కుతూహలంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఆయన సంక్షేమాన్ని ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, జగ్గిరెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచాలని పెద్ద ఉత్సాహంతో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు మేమే ఊహించలేకపోయి ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తారని మీరు కూడా చూశారు. ఎక్కడ ఏ బస్సు కూడా కిక్కిరిసి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షానికి వారు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమమే ఈవేళ 175 ఎందుకు రాదనే ఆలోచన. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆశీర్వదించారని మేమందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. సిద్ధం అనే మీటింగ్కి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఏలూరు జరగబోయే ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలించడం చూస్తూ ఉన్నాం. ఈనాడు మరి చూస్తున్న ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న సందర్భంగా అందరూ కూడా ఎంతో అభిమానంగా మరి పార్టీ పట్ల ఎంతో అభిమానంగా ఆదరించి ఈనాడు భారీ ఎత్తున కొత్తపేట నియోజకవర్గం నుంచి సుమారు 150 బస్సులు 150 కార్లతోటి భారీ ఎత్తున సుమారు 10,000 మంది జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు మీటింగ్కి భారీ ఎత్తున తరలి వెళ్ళారు. రేపు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు జరగబోయే 2024లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 170 సీట్లు పక్కాగా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలందరూ కూడా గెలిపిస్తారు. కేవలం సంక్షేమ పథకాలు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి, జగ్గిరెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలని తెలియజేస్తాను.